నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. భారతీయ సంప్రదాయంలో మంత్రం అనేది కొన్ని పదాల సమాహారం కాదు, అది మనసుకు ప్రశాంతతను కలిగింపజేసే శక్తి. అయితే అసలు మంత్రం ఎలా పుట్టింది? మంత్రం పుట్టడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? మంత్రాలు ఆవిర్భవించినప్పుడున్న పురాణ రహస్యాలేంటి? మంత్రాలు జపిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయి? ఇత్యాది అంశాలన్నీ దివ్య మంత్రం అనే కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు భయాన్ని తొలగింపజేసే 3 శక్తివంతమైన మంత్రాల గురించి తెలుసుకుందాం. భయం మనిషిని జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెంటాడే సమస్య కంటే భయమే పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ భయం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఉద్యోగపరమైన భయం, ఆరోగ్యపరమైన భయం, వైవాహిక జీవితానికి సంబంధించిన భయం, ఇలా భయం రకరకాలుగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనోధైర్యం మనలో వస్తుందో వెంటనే భయం పటాపంచలైపోతుంది. అలాంటి భయాలన్నీ తొలగింపజేసుకోవటానికి అద్భుతమైనటువంటి మంత్రాలను ఋషులు మనకు అందించారు. అపమృత్యు దోషాలను పోగొట్టడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని, అలాగే కష్టకాలంలో రక్షణగా మనకు ఉండటానికి నరసింహస్వామి మంత్రాన్ని, మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఋషులు మనకు అందించారు. మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకునే ఈ అద్భుతమైనటువంటి 3 మంత్రాలను గురించి ఈనాటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. మొట్టమొదటి మంత్రం మహామృత్యుంజయ మంత్రం. మృత్యుభయము అంటే కేవలం శారీరక సంబంధమైనటువంటి మృత్యుభయం మాత్రమే కాదు, మానసికమైనటువంటి మృత్యుభయం కూడా ఉంటుంది. అంటే మానసికంగా ఒక పనిని మనం చేయగలమా లేదా అన్న భయము కూడా మృత్యుభయంతో సమానం. అలాగే అనారోగ్య భావనలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ అనారోగ్య భావనలు మనల్ని ఏం చేస్తాయో అని భయపడటం కూడా అపమృత్యు భయంతో సమానం. అటువంటి అపమృత్యు భయాలన్నీ పోగొట్టి అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి మహామృత్యుంజయ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రం ఏంటంటే, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మహామృత్యుంజయ మంత్రం ఎలా ఆవిర్భవించింది? దీని వెనక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటి? ఒకానొక సమయంలో మృకండు అనే పేరు కలిగినటువంటి మహాశివభక్తుడు ఉండేవాడు. ఆ మృకండు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తాడు. చాలా కాలం సంతానం లేక బాధపడుతున్న మృకండు మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. నీకేం వరం కావాలో కోరుకోమని అడిగితే నాకు సత్సంతానాన్ని అనుగ్రహింపజేయమని మృకండు మహర్షి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు దీర్ఘాయుర్దాయాన్ని కలిగి ఉండి మూర్ఘుడిగా ఉన్నటువంటి పుత్రుడు కావాలా, లేదా అల్పాయుష్షు కలిగి ఉండి అమోఘమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి పుత్రుడు కావాలా అని అడిగినప్పుడు మృకండు మహర్షి తనకు అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పుత్రుడు అల్పాయుష్షు ఉన్నప్పటికీ అలాంటి పుత్రుణ్ణే అనుగ్రహించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. పరమేశ్వరుడు తథాస్తు అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత మృకండు మహర్షికి కాలక్రమంలో మార్కండేయుడనేటటువంటి పుత్రుడు జన్మిస్తాడు. ఈ మార్కండేయుడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి పరమేశ్వరుడి వరప్రభావం పూర్తయిపోయి అపమృత్యు దోషం వల్ల యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీసుకోవటానికి యమపాశాన్ని విడిచిపెడతాడు. ఆ సమయంలో తనకు వచ్చినటువంటి అపమృత్యు భయం నుంచి బయటపడటానికి మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తాడు. ఆ మహామృత్యుంజయ మంత్రానికి పరవశించిపోయి పరమేశ్వరుడు ప్రత్యక్షమై
యమధర్మరాజు యమపాశం నుంచి మార్కండేయుడిని కాపాడాడని, దీర్ఘాయుర్దాయాన్ని అనుగ్రహించాడని పౌరాణిక గ్రంథాల్లో మనకు చెప్పడం జరిగింది. అంటే ఎంత దీర్ఘకాల అనారోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా వాటన్నిటినీ పోగొట్టే శక్తి ఈ మహామృత్యుంజయ మంత్రానికి ఉంటుంది. మహామృత్యుంజయ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్. ఈ మంత్రంలో మొట్టమొదట ఓం అనేటటువంటి అక్షరము సృష్టికి మూలమైనటువంటి అక్షరం, ప్రణవస్వరూపం, అకార ఉకార మకార స్వరూపం. సృష్టి శక్తి మొత్తం కూడా ఓంకారంలోనే ఉంది. ఆ తర్వాత త్ర్యంబకం. త్ర్యంబకం అంటే అర్థం ఏంటంటే 3 నేత్రాలు కలిగిన పరమేశ్వరుడు అని అర్థం. పరమేశ్వరుడికి సంబంధించిన ఈ 3 నేత్రాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేస్తాయి. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వచ్చే ఎలాంటి సమస్యలైనా పోగొట్టే శక్తి పరమేశ్వరుడి 3 నేత్రాలకు ఉంటుందని అర్థం. అలాగే ఇక్కడ త్ర్యంబకం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. త్రయాణం అంబకం ఇది త్రయంబకం. అంటే 3 లోకాలకు అధిపతి పరమేశ్వరుడు అనే అర్థంలో త్రయంబకం అంటూ ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం. యజామహే అంటే అర్థం ఏంటంటే సేవామహే. పరమేశ్వర, నిన్ను మేము సేవిస్తున్నాము, నిన్ను మేము ప్రార్థిస్తున్నాము, నిన్ను మేము కీర్తిస్తున్నామన్న అర్థంలో యజామహే అంటూ ప్రార్థన చేస్తున్నాం. సుగంధిం అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుడి కీర్తి మంచి గంధంలాగా వ్యాపించింది అని అర్థం. పుష్టివర్ధనం. పుష్టివర్ధనం అంటే ఏంటంటే మనలో పుష్టిని తుష్టిని పరమేశ్వరుడు పెంపొందింపజేస్తాడు కాబట్టి పుష్టివర్ధనం అంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాం. ఉర్వారుకమివ బంధనాన్ అంటే అర్థం ఏంటంటే, ఉర్వారకము అంటే దోసకాయ. దోస తీగకు దోసకాయ పండిపోయినప్పుడు ఆ తీగ నుంచి దానంతట అదే సులభంగా విడిపోతుంది. ఏ విధంగా అయితే దోస తీగ నుంచి పండిన దోసకాయ సులభంగా విడిపోతుందో అంత సులభంగా పరమేశ్వరుడు అపమృత్యు దోషాన్ని పోగొడతాడు అన్న అర్థంలో ఉర్వారుకమివ బంధనాన్ అంటూ కీర్తిస్తున్నాం. మృత్యోర్ముక్షి అంటే అర్థం ఏంటంటే మృత్యు భయం నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా స్వామి. యమామృతాత్ అంటే అమృతతత్వమైనటువంటి ప్రాణశక్తిని కలిగింపజేయి, అమృతత్వాన్ని కలిగిన చైతన్య శక్తిని కలిగింపజేయి అని పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. అందుకే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అనే ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకుంటారు. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రదోష కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం రోజు కూడా ఈ మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదా 11 సార్లు, ఇంకా వీలైతే 108 సార్లు ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే జీవితంలో ఎటువంటి అపమృత్యు భయాలు ఉండవు, ఆందోళనలు ఉండవు. మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరు జపించాలి అంటే ఎవరైనా జపించుకోవచ్చు. కొంతమందిలో ఈ మహామృత్యుంజయ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ ఏంటంటే మహామృత్యుంజయ మంత్రాన్ని కేవలం అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ఇది యథార్థం కాదు. మహామృత్యుంజయ మంత్రాన్ని అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించటం ఆధునిక కాలంలో ఎలాంటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది? ఆధునిక జీవితంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతి మనిషి కూడా భయాందోళనలకు లోనైపోతూ ఉంటాడు. ఆ భయము, ఆందోళన వీటన్నిటి నుంచి బయటపడటానికి, అలాగే అనారోగ్య భావన వెంటాడుతున్న తరుణంలో ఆ అనారోగ్య భావన, భయం నుంచి బయటికి రావటానికి ఆధునిక కాలంలో ఈ మహామృత్యుంజయ మంత్రం
అద్భుతంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. అలాగే ఆధునిక కాలంలో చాలామంది శత్రుబాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులని రెండు రకాలుగా శత్రుబాధలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ శత్రుబాధల నుంచి మనకు అద్భుతంగా రక్షణ కలిగింపజేసే ఒక మంత్రం ఉంది. అదే నరసింహ మంత్రం. అంతఃశత్రు బాధలు, బహిర్గత శత్రు బాధలు, వీటి వల్ల మనోధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఆ మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, అకారణ భయాలు తొలగింపజేసుకోవటానికి నరసింహస్వామి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ శక్తివంతమైనటువంటి నరసింహ మంత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. నరసింహ మంత్రం ఎలా ఆవిర్భవించింది? హిరణ్యకశిపుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత మృత్యువు లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, మనుష్యుల వల్ల కానీ తనకు మరణం లేకుండా, ఉదయం కానీ రాత్రి కానీ తనకు మరణం లేకుండా, ఎటువంటి శస్త్రాస్త్రాల వల్ల తనకు మరణం లేకుండా, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ తనకు మరణం సంభవించకుండా, ఇలా రకరకాలుగా ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గర మరణం లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనేటటువంటి కుమారుడు జన్మించి ఆ ప్రహ్లాదుడు మాత్రం విష్ణుమూర్తిని ఎల్లవేళలా ధ్యానిస్తూ ఉంటాడు. కానీ హిరణ్యకశిపుడు మాత్రం అహంకారంతో తానే దేవుడనని అంతటా ప్రకటించుకుంటాడు. తానే దేవుడనని ప్రకటించుకున్నప్పటికీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం ఎల్లప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఉంటే హిరణ్యకశిపుడు ఆగ్రహంతో తన కుమారుడైన ప్రహ్లాదుడికి అనేక రకాలైన శిక్షలు విధిస్తాడు. ఎలాంటి శిక్షలు విధించినా సరే ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా ఎల్లవేళలా నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ ఉంటాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి బాగా కోపం వచ్చి ఎల్లప్పుడూ నీవు జపించుకునే నారాయణుడు ఎక్కడున్నాడో చూపించు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందేగలడు. సమస్త జీవకోటిలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి అంతటా వ్యాపించి ఉన్నాడని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో పలుకుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆగ్రహంతో అయితే ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా చూపించు అంటే ప్రహ్లాదుడు ప్రార్థించేసరికి ఆ స్తంభాన్ని చీల్చుకొని నరసింహస్వామి వారు ఆవిర్భవించారని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అప్పుడు నరసింహస్వామి వారు పగలు రాత్రి కాకుండా సంధ్యా సమయంలో ఇంటి లోపల ఇంటి బయట కాకుండా గడప మీద ఎలాంటి ఆయుధాలు కానటువంటి తన నఖములతో గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి వారిని ప్రార్థించిన మంత్రమే నరసింహ మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఇది చాలా శక్తివంతమైనటువంటి నరసింహ మంత్రం. దీన్నే సుదర్శన మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ నరసింహ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళని విష్ణుమూర్తి నరసింహస్వామి రూపంలో అనుగ్రహిస్తూ ఒక సుదర్శన చక్రంలాగా కాపాడుతూ ఉంటాడు. అందుకే దీన్ని సుదర్శన మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఉగ్రం అంటే నరసింహస్వామి వారు మహోగ్రమైనటువంటి తేజస్సుతో కోపంతో దర్శనమిచ్చాడు కాబట్టి ఉగ్రం అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాం. వీరం అంటే ఇది స్వామివారి వీరత్వానికి ప్రతీక. ఆయన అద్భుతమైనటువంటి వీరత్వంతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు కాబట్టి వీరం అంటూ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. మహావిష్ణుం అంటే అర్థం ఏంటంటే విష్ణు అనే పదానికి సర్వవ్యాపకత్వము అనే అర్థం ఉంది. అంటే నరసింహస్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు.
విష్ణు శక్తి అంతటా వ్యాపించి ఉంది అని చెప్పటానికి సంకేతంగా మహావిష్ణుం అంటూ ప్రార్థిస్తున్నాం. జ్వలంతం అంటే ప్రకాశించే అగ్ని జ్వాలలాగా నరసింహస్వామి వెలుగొందుతున్నాడని అర్థం. సర్వతోముఖం, నరసింహస్వామి వారి శక్తి అన్ని దిక్కులా వ్యాపించి ఉంది అని అర్థం. నృసింహం, నృసింహం అంటే అర్థం ఏంటంటే సగం మనిషి ఆకారం సగం సింహం ఆకారం కలిగినటువంటి నరసింహస్వామికి నమస్కారం అనే అర్థంలో నృసింహం అంటూ కీర్తిస్తున్నాం. భీషణం, భీషణం అంటే భయాన్ని కలిగింపజేసేవాడని అర్థం. రాక్షసులకు భయాన్ని కలిగింపజేస్తాడు, దుర్మార్గులకు భయాన్ని కలిగింపజేస్తాడు, తనను ప్రార్థించే వాళ్ళకి అభయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే తర్వాత భద్రం అంటూ మంత్రంలో కీర్తించాం. అంటే రాక్షసులకు భీషణాకారంలో, భక్తులకు భద్రాన్ని రక్షణను కలిగింపజేసే విధంగా నరసింహస్వామి ఉంటాడు అని అర్థం. మృత్యుం నమామ్యహం, మృత్యువుకే మృత్యు భయాన్ని కలిగింపజేసే స్వామి అని అర్థం. అంటే మృత్యువుని తరిమి కొట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన స్వామి అని అర్థం. అటువంటి నరసింహస్వామికి నమస్కారం అని ఈ మంత్రంలో ఉన్న అర్థం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు నరసింహస్వామి అనుగ్రహం వల్ల అకారణ భయము ఆందోళన తొలగింపజేసుకుంటారు. ఆధునిక కాలంలో ఈ నరసింహ మంత్రం ఎలా ఉపయోగపడుతుందంటే చుట్టుపక్కల శత్రు భావనల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనోధైర్యం తగ్గిపోయినప్పుడు ఈ నరసింహ మంత్రం మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేస్తుంది. నరసింహ మంత్రాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి సంధ్యాకాలంలో ఆవిర్భవించాడు కాబట్టి ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో నరసింహ మంత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా ఏ సమయంలోనైనా ఉదయం పూట స్నానం చేసి శుచి శుభ్రతలతో నరసింహ మంత్రాన్ని జపించుకోవచ్చు. 108 లేదా 54 లేదా 21 సార్లు, అలా వీలు కాని పక్షంలో కనీసం 11 సార్లు ఈ నరసింహ మంత్రాన్ని జపించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే నరసింహ మంత్రాన్ని జపించేటప్పుడు కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహ ఏంటంటే నరసింహ మంత్రాన్ని జపించినట్లయితే మనలో కోపం పెరుగుతుందనే అపోహ చాలామందికి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే నరసింహస్వామి క్రోధస్వరూపుడు కాబట్టి ఆయన మంత్రం జపిస్తే మనలో కోపం పెరుగుతూ ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇది యథార్థానికి వాస్తవం కాదు. ఆయన దుష్టులకు మాత్రమే ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు, భక్తులకి పరమశాంతంగా దర్శనమిస్తాడు. కాబట్టి నరసింహ మంత్రాన్ని ఎవరైనా ఏ సమయంలోనైనా జపించుకోవచ్చు. నరసింహ మంత్రం జపిస్తే కోపం పెరగటం అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే నరసింహ మంత్రాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే జపించుకోవచ్చు. అలాగే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి హనుమాన్ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. మనలో చాలామంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఈ పనిని నేను చేయలేనేమో అన్న అనుమానంతో పనిని ప్రారంభిస్తూ ఉంటారు. చాలామందికి ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలను సిద్ధింపజేసుకోవటానికి హనుమాన్ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం హనుమతే నమః. ఆంజనేయ స్వామి అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినవాడు. అయితే సీతమ్మ వారిని వెతకటానికి వానరులందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలను విశదీకరిస్తున్న తరుణంలో ఆంజనేయ స్వామి మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా ఉండిపోతాడు. అప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి, నీ శక్తి గురించి నీకు తెలియదు, నువ్వు తలుచుకుంటే ఒక్క గెంతులో సముద్రాన్ని లంఘించి లంకానగరం చేరి సీతమ్మ వారిని దర్శించగలుగుతావని పలుకుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు తన శక్తిని తాను తెలుసుకొని వెంటనే లంకానగరానికి వెళ్ళి సీతమ్మ వారి దగ్గర చూడామణి తీసుకొని శ్రీరామచంద్రుల వారికి అందిస్తాడు. అంటే ఆంజనేయ స్వామికి ఎంతటి బలపరాక్రమాలు ఉన్నప్పటికీ ఆయన శక్తి ఆయనకు తెలియదు.
అలాగే మనలో చాలామందికి కూడా ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఏ పనినైనా సాధించగలమా లేదా అన్న అపనమ్మకం ఉంటుంది. అటువంటి అపనమ్మకం ఉన్నప్పుడు ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే అపనమ్మకాలన్నీ తొలగింపజేసుకొని మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం పరిశీలిస్తే, చిన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఒక పండులాగా భావించి ఆకాశంలోకి ఎగిరినప్పుడు పొరపాటున ఇంద్రుడి వజ్రాయుధం ఆంజనేయ స్వామి వారి దవడలకు తాకుతుంది. హనుమ అంటే దవడ అని అర్థం. ఇంద్రుడి వజ్రాయుధం తాకటం వల్ల పెద్ద దవడలు కలిగిన వాడుగా ఆంజనేయ స్వామి వారు మారిపోతారు. అందుకే ఆయనకి హనుమంతుడు అనే పేరు వచ్చింది. హనుమ అంటే శక్తి సామర్థ్యాలు కలిగిన స్వామి అనే అర్థం కూడా ఉంది. అందుకే ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని జపించినప్పుడు ఓం అనే అక్షరము సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ శక్తికి సంకేతం. హనుమతే నమః అంటే అర్థం ఏంటంటే పెద్ద దవడలు కలిగి అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన ఆంజనేయ స్వామికి నమస్కారం అని అర్థం. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి పఠించినట్లయితే మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా సులభంగా విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ఆంజనేయ మంత్రానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే ఆంజనేయ మంత్రాన్ని కేవలం మంగళవారం మాత్రమే పఠించాలనే అపోహ ఉంది. స్త్రీలు ఆంజనేయ మంత్రాన్ని జపించరాదనే అపోహ కూడా చాలామందిలో ఉంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు జపించకూడదన్నది యథార్థం కాదు. ఆంజనేయ స్వామి మంత్రాన్ని స్త్రీ పురుషులు ఎవరైనా జపించుకోవచ్చు. కేవలం మంగళవారం శనివారం మాత్రమే కాకుండా సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా ఆంజనేయ మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే ప్రతిరోజు ప్రదోష కాలంలో ఈ మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో ఆంజనేయ మంత్రాన్ని జపిస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ ఆంజనేయ మంత్రాన్ని ఆధునిక జీవితానికి అనుసంధానం చేసినట్లయితే పూర్తిగా ధైర్యం తగ్గిపోయినప్పుడు ఒక్కసారిగా ఈ ఆంజనేయ మంత్రాన్ని జపించినట్లయితే మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా సులభంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అపమృత్యు దోషాలను పోగొట్టి అనారోగ్య భావనలు తొలగింపజేసి ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేసే మహామృత్యుంజయ మంత్రం. అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శత్రు బాధల నుంచి మనకు రక్షణ కలగటానికి నరసింహ మంత్రము. మనోధైర్యము ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నప్పుడు వాటిని పెంపొందింపజేసుకోవటానికి జపించాల్సిన హనుమాన్ మంత్రం. ఈ 3 మంత్రాలను గురించి తెలుసుకున్నాం కదా. అలాగే జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి, సంపదలు లభించటానికి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, మేధాప్రాప్తిని ప్రచోదనం చేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన మంత్రాలు జపించుకోవాలో మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.